అందరికీ నమస్కారం. నేను శిరీష. సిరినెల హోమ్ వరల్డ్‌కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు శుక్రవారం. మనకి ప్రతి శుక్రవారం అంటే ఇంటికే ఒక పండగ వస్తున్నట్టే అనుకుంటాను నేను. చక్కగా ఆ రోజు మాత్రం స్పెషల్‌గా అన్నీ చేసుకోవాలి. రోజు ఏదో హడావిడిగానే చేసుకుంటూ ఉంటాం కాబట్టి శుక్రవారం అయినా చక్కగా అన్నీ చేసుకోవాలని చెప్పని దేవుని సామాన్లన్నీ క్లీన్ చేసుకోవడం గానీ, గడపలకి పసుపులు రాసుకోవడం, బొట్లు పెట్టుకోవడం గానీ, అలాగే రాగి చెంబులో మళ్ళీ నీళ్ళు పోసుకొని అన్నీ సర్దుకోవడం, దేవుని సామాన్లన్నీ రెడీ చేసుకోవడం, ఏదైనా ప్రత్యేకమైన పూజ చేసుకుంటూ ఉండడం, మంచి ముగ్గు పెట్టడం. అలాగే ఈరోజు నెలకంటు ముగ్గు మంచిది పెట్టాను. గీతల ముగ్గు మీ అందరికీ కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. అలాగే తులసి మొక్కకు చక్కగా ముగ్గు పెట్టి అలంకరించుకోవడం కానీ, పూజ కూడా చేసుకున్నాను. ఈరోజు సింపుల్గా అయినా కూడా చక్కగా చేసుకున్నాను. ఎలా ఉంది, ఏం పాట పాడాను, ఏ ముగ్గు పెట్టాను, ఎలా పూజ చేసుకున్నాను అన్నీ వీడియోలోకి వెళ్ళి చూడడానికి ముందు మొదటిసారి మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియోస్ పెట్టగానే మీరు వెంటనే చూడగలుగుతారు. ఒకవేళ మన వీడియోస్ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. డిస్క్రిప్షన్లో కూడా చాలా వీడియోస్ లింక్స్ ఉన్నాయి, చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడొచ్చు. ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు ఎవరైనా మెసేజ్ చేయాలనుకున్న వాళ్ళు తప్పకుండా చేయొచ్చు. ఈ శుక్రవారం నేను ఎలా పూజ చేసుకున్నాను ఏంటి, అలాగే పూజ గురించి కొన్ని మంచి మాటలు మీ అందరికీ వీడియో ద్వారా షేర్ చేస్తాను. శుక్రవారం అంటేనే గడపలకి చక్కగా అలంకరణ చేసుకోవడం. గడప గౌరీదేవికి మనం చక్కగా ద్వారలక్ష్మికి అలంకరించుకోవడం, అలాగే మిగతావంతా కూడా ఇల్లంతా కూడా ఏంటంటే శుక్రవారం నాడు లక్ష్మీదేవిని ఆహ్వానించడానికి మనం ఎంత అందంగా అలంకరించుకుంటామో అన్నది. ఇల్లంతా ఎలా పడితే అలా పెట్టుకుని మనం పూజలు ఎన్ని చేసినా ఫలితం ఉండదంటారు. అందుకనే చక్కగా ఇంటిని ఉదయాన్నే మనం ముగ్గులతోటి, గుమ్మానికి ఇలా పసుపు కుంకుమలు అలంకరించుకోవడంతో లక్ష్మీదేవి ఖచ్చితంగా మన ఇంటికి వస్తుంది. అందుకని చక్కగా నేను ప్రతి శుక్రవారం ఖచ్చితంగా గడపలకి పసుపులు రాసి బొట్లు పెట్టడం అవి చేసి, రాగి చెంబులు ఏమైనా కూడా నేను ఆ రోజే క్లీన్ చేస్తాను. అంటే రోజువారీ దీపారాధన కుందులు క్లీన్ చేసినా కూడా రాగి చెంబులు మాత్రం శుక్రవారం ఉదయమే శుభ్రంగా మళ్ళీ క్లీన్ చేసుకుని నీళ్ళది మార్చేసి మళ్ళీ కొత్త పూలు వేసుకుంటాను. ప్రతిరోజు ఏంటంటే పువ్వులు మాత్రం మార్చడం, లేకపోతే మంగళవారం అది ఏంటంటే నీళ్ళు మార్చి ఊరికే చెంబు మాత్రం తోమను కానీ మామూలుగా పెడుతూ ఉంటాను. శుక్రవారం మాత్రం ఓపిక ఉన్న లేకపోయినా కూడా గడపను చక్కగా అలంకరించుకుంటే నాకు చాలా ఇష్టం. అలాగే బయట గుమ్మం ముందు కూడా రాగి చెంబు పెట్టుకునే చోట జేగురుతోటి అలికి ముగ్గు పెట్టాను. ఐశ్వర్య ముగ్గు అంటాం కదా మనం, సింపుల్గా చేసి కమలాలతోటి దాన్ని పెట్టుకుని అలంకరించుకున్నాను. అలాగే గుమ్మం ముందు కూడా మంచిగా ముగ్గు, అంటే మనకి నెలకంట అంటేనే గీతలతో పెట్టే ముగ్గు పెట్టుకుంటూ ఉంటాం కాబట్టి దాన్ని కూడా రకరకాల వెరైటీస్లో ఉంటాయి మనకి ముగ్గులు. ముగ్గు కూడా అందంగా పెట్టుకున్నాను. అలాగే ఈరోజు మనకి ఇంగ్లీష్లో అంటే మామూలుగా మనమైతే తెలుగు సంవత్సరం కాకుండా ఇంగ్లీష్ ప్రకారం 31st కాబట్టి లాస్ట్ డే ఈరోజు ఈ ఇయర్కి. సో రేపు అందరూ కొత్త సంవత్సరం అంటే న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్తో డే స్టార్ట్ అవుతుంది. అందరికీ కొత్త సంవత్సరంలో అందరికీ బాగుండాలని కోరుకుంటూ ఈ సంవత్సరం అంతా కూడా ఏవి ఎలా ఉన్నా అన్నీ మనం అంటే పాజిటివ్స్ ఏమైనా ఉంటే క్యారీ చేస్తూ, నెగిటివ్స్ ఏమైనా ఉంటే మనం వదిలేసి నెక్స్ట్ ఇయర్కి అంతా మంచిగా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. రేపు అందరికీ మంచిగా అడ్వాన్స్గా విషెస్ ప్రస్తుతానికి చెప్తాను. రేపు మళ్ళీ మీ అందరికీ విషెస్ తప్పకుండా చెప్తాను. అలాగే పూజల గురించి కూడా నన్ను
కొన్ని డౌట్స్ అడుగుతూ ఉన్నారు. అవి నేను నోట్ చేసుకుని చిన్నగా మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను నేను. మామూలుగా ఏది అక్క ఎలా చేయాలి? కొన్ని మాకు పంచోపచార పూజ, షోడశోపచార పూజ అని వీడియోస్ నేను షేర్ చేశాను. ఎలా చేసుకున్నా కూడా మనకి భయపడుతూ అమ్మో ఇది చేయకపోతే ఎలాగా, అది చేయకపోతే ఎలా అని భయం ఉండకూడదు. భక్తితో చేసుకోవాలంతే. అది ఏం తప్పు చేసినా కూడా భగవంతుడు మనల్ని క్షమిస్తాడంతే. తెలియక చేసిందే కాబట్టి అందరూ జరుగుతూ ఉంటే తప్ప అదేదో భయపడిపోయి అమ్మో ఏదో అయిపోతుందనే భయం పెట్టుకుని చేయొద్దు పూజలు. ఎప్పుడు చక్కగా మనకి నచ్చినట్టుగా తెలియకపోతే తెలుసుకునైనా మనం చేసుకోవచ్చు. అలాగే మామూలుగా మనం ఆచమనం అది చేసిన తర్వాత దీపారాధన చేసి మామూలుగా గోత్రనామాలు ఖచ్చితంగా మాత్రం సంకల్పం చెప్పుకోవాలి ప్రతిరోజును. మనం ఏ గోత్రం వాళ్ళు, మన పేరేంటి, మన కుటుంబం అంతా బాగుండాలి అని చెప్పని మొత్తం మన సంకల్పం చెప్పుకుంటేనే పూజ చేసిన ఫలితం మనకు దక్కుతుందంటారు. ఊరికే దీపారాధన చేసి బయటకు వచ్చేసినంత మాత్రాన ఆ రోజు చేసుకున్న ఫలితం మనకి రాదు. అందుకనే మన సంకల్పం చెప్పుకుని చేసుకోవాలని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ప్రతిరోజు పూజకైతే మామూలుగా దీపారాధన, ధూపం, దీపం, నైవేద్యం, హారతి, నమస్కారం, ఇది మనం పంచోపచార పూజ కింద ప్రతిరోజు చేసుకునేది. అంటే అది పెద్ద తెలియనిది ఏం కాదు. అంటే దీపం అంటే దీపం, ధూపం అగరబత్తి వేస్తాం, మనం నమస్కారం చేసుకుంటాం, ఏదైనా నైవేద్యం పండో ఫలమో పెడతాము, హారతిస్తాము. ఇది ప్రతిరోజు చేసుకునేది. మరి ప్రత్యేక పూజలప్పుడు చాలామందికి తెలియదు అని కూడా నేను చెప్పాను. ఇప్పుడు ఈరోజు లక్ష్మీదేవి పూజ మనకి ఏమీ తెలియదు, కానీ ఒక 16 ఉపచారాలు మాత్రం ఉంటాయి. ఒకవేళ మనం అలా చేయాలనుకున్నప్పుడు కనీసం ఓం శ్రీ లక్ష్మీదేవి నమః ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, ఆవాహనం సమర్పయామి అంటూ మనం ఒక్కొక్కసారి ఓం శ్రీ లక్ష్మీదేవి నమః పాదయో పాద్యం సమర్పయామి, ఓం శ్రీ లక్ష్మీదేవి నమః హస్తయో అర్ఘ్యం సమర్పయామి అని అనుకుని మనం నివేదించినా సరిపోతుంది మనకి. అంటే చాలామందికి మాకు ఇవి చదవడం రాదు అన్న వాళ్ళకి నేను ఇంతకుముందు వీడియోలో కూడా క్లియర్గా చెప్పాను. అలాగే ఈరోజు మనం ఒక పూజ చేసుకున్నాం, పీఠం పెట్టి చేసుకున్నాం, ఎప్పుడు కదపాలి అని కూడా చాలామంది డౌట్ ఉంటుంది. నెక్స్ట్ డే శుక్రవారం కానీ వేరే ఏదైనా పౌర్ణమి అవి కదపడానికి ఇబ్బందిగా ఉన్నవాళ్ళు పూజ అయిన తర్వాత సాయంత్రం లోపల ఒక్కసారి మనం తూర్పుకి కానీ ఉత్తరానికి కానీ కదిపి యథాస్థానంలో పెట్టిన తర్వాత రేపు కానీ మళ్ళీ లేకపోతే రేపు అదే రోజు కానీ మనం తీసేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు తీయాలి అని కూడా చాలామంది అడుగుతున్నారు కాబట్టి ఈ డౌట్ కూడా నేను క్లారిఫై చేద్దాం అనుకున్నాను. అలాగే మణిద్వీపర్ణన పూజ చాలామంది 9 శుక్రవారాలు చేయాలా అని చెప్పి అంటున్నారు. నాకు తెలిసి అయితే ఇది శుక్రవారం లెక్క కాదు, 32 రకాల పువ్వులతోటి మనం పూజించే విధానం ఇది. ఎందుకంటే 32 లోకాల్లో అని మనకి శ్లోకంలో ఉంటుంది. 32 స్తోత్రాలు చదువుతూ అమ్మవారిని మనం ఆ 32 రకాలకి 32 పువ్వుల చొప్పున మనం పూజ చేసుకుంటాము. అది దానిది. ఒక శుక్రవారం కానీ ఏదైనా ఒక మంచి రోజు మొదలుపెట్టి ఎప్పుడు మీకు పువ్వులు దొరికితే 32 పువ్వులు అప్పుడు మనం ఈ పూజ చేసుకోవచ్చు. శుక్రవారం మీకు దొరికింది 32 పువ్వుల్లో ఒక రకం దొరికింది, 32 పువ్వులు, ఏదో ఒక చామంతులు 32 రకాలు 32 పువ్వులు దొరికాయి, చక్కగా చేసుకోవచ్చు. మళ్ళీ మీకు ఏ సోమవారమో ఇంకో రకం దొరికింది పూలు, మళ్ళీ 32 పువ్వులతోటి చక్కగా పూజ చేసుకోవచ్చు. అది ఎన్ని శుక్రవారాలని కాదు, 32 రకాల పువ్వులు మనకి ఎప్పుడు దొరికితే అప్పుడు పూజ చేసుకోవచ్చు మనం. చాలామందికి ఏంటంటే ఎక్కువ వారాలు చేయాలంటే కొంచెం మర్చిపోతామేమో, ఏదైనా ఇబ్బందులు వస్తాయేమో అని భయంతో ఉంటూ ఉంటారు. అందుకని నేను ఈ డౌట్ క్లారిఫై చేశాను. ఎలా చేసినా అమ్మవారు మనల్ని కరుణిస్తుంది, భక్తి ముఖ్యం అంతే కదా. అలాగే ఈరోజు మొత్తం పూజ సామాన్లన్నీ రెడీ చేసుకున్నాను. నా గౌరీదేవి సెట్ని మీరు ఎప్పుడో చూసి ఉండుంటారు, మళ్ళీ నేను ఏ వీడియోలోనూ షేర్ చేయలేదు. చక్కగా ఈరోజు మళ్ళీ గౌరీదేవి సెట్ని మంచిగా శుభ్రం చేసుకుని వాటిని కూడా అలంకరణ చేసుకుంటున్నాను. దీపారాధన కుందులు అన్నీ క్లీన్ చేసుకోవడం, అలాగే 3 వారాలు మనం అష్టదీపారాధన చేసుకున్నాం కాబట్టి ఈరోజు ఇంక మామూలుగా దీపారాధన అంతా కామాక్షి దీపం పెట్టుకోవడం కానీ అన్నీ సిద్ధం చేసుకుని పువ్వులు పూజ సామాన్లు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. చక్కగా ముందే అంతా గంధం బొట్టు కుంకుమ బొట్టులతో అలంకరించుకుని గౌరీదేవి సెట్టికి ముందు పసుపు రాసి అందంగా అలంకరించుకుంటున్నాను.
కొంతమంది నేను వాడే పూజా ఒత్తులు అడిగారు కాబట్టి ఈ లింక్ షేర్ చేస్తున్నాను. ఇవి చాలా బావుంటాయి. చాలా సన్నగా ఉంటాయి. మనం పంచదీపారాధన చేసుకున్నప్పుడు గానీ, లేకపోతే శనివారం 7 ఒత్తులతో పెట్టుకున్నప్పుడు కూడా ఒక ఒత్తి కిందయ్యి చాలా బాగా నిలబడతాయి. మరీ లావుగా వచ్చేయకుండా చాలా బావుంటాయి. నేను ఎప్పటినుంచో ఇవే ఒత్తులు. ఎప్పుడైనా అమ్మ వాళ్ళు చేసిచ్చినప్పుడు అవి వాడతాను. ఒకవేళ కుదిరినప్పుడు మాత్రం ఇవే కొనుక్కుంటాను నేను ఎక్కువగాను. దేవుడంతా చక్కగా పువ్వులతోటి వాటితోటి అలంకరణ అంతా మీరు చూశారు. ఈరోజు నేను పూజ కొంచెం సింపుల్‌గానే చేసుకున్నాను. ఎందుకంటే ఈ పనులన్నీ పెట్టుకొని క్లీనింగ్‌లు అన్నీ చేసుకొని వచ్చేసరికి చాలా టైం పట్టింది. ఉదయాన్నే ముగ్గు వేసుకోవడం గానీ, అలాగే గడపలకి పసుపులు రాసుకోవడం గానీ, పూజ సామాన్లు రెడీ చేసుకోవడం, తులసమ్మ దగ్గర ముగ్గులు పెట్టుకోవడం, ఈ గౌరీదేవి సెట్‌ని రెడీ చేసుకోవడం వల్ల చాలా టైం పట్టింది. పైగా కొంచెం డెంటల్ హాస్పిటల్ కూడా వెళ్ళాల్సొచ్చింది. అందువల్ల నాకు ప్రత్యేకమైన పూజ ఏం చేసుకోలేదు కానీ దేవుడు స్తోత్రాలు మాత్రం కొన్ని చదువుకున్నాను నేను. అలాగే చెప్పానుగా గౌరీదేవి సెట్‌కి ఈ తమలపాకులు మా మెయిడ్ తీసుకొచ్చింది. వాళ్ళ ఇంట్లో చెట్టు ఉంది. ఎంత పెద్ద పెద్ద ఆకులంటే అంత బావుంటాయి ఫ్రెష్‌గాను. ఇంకా నేను కొంచెం 4, 5 రోజులు అయిపోయింది వాడలేక. లేకపోతే తెచ్చినప్పుడైతే ఇంత పెద్ద ఆకులు నేనెప్పుడు చూడలేదు. అంత బావున్నాయి ఆకులు ఫ్రెష్‌గాను. సో, గౌరీదేవుని సెట్‌ని చక్కగా అలంకరించుకొని పువ్వులతోటి రెడీ చేసి పెట్టుకున్నాను. ఒక చిన్న అమ్మవారి పాట. బాలా త్రిపుర సుందరి గై కొను మహారతి, బాలా త్రిపుర సుందరి గై కొను మహారతి, గానలోల జాలమెల దారి చూపుమా, గానలోల జాలమెల దారి చూపుమా, సుందరాంగి అందరూ నీ సాటిరారుగా, సుందరాంగి అందరూ నీ సాటిరారుగా, సందేహములు అందముగా తీర్పుమంటిని, సందేహములు అందముగా తీర్పుమంటిని, బాలా త్రిపుర సుందరి గై కొను మహారతి, బాలా త్రిపుర సుందరి గై కొను మహారతి, బాసికెక్కియున్న దానవనుచు నమ్మితి, బాసికెక్కియున్న దానవనుచు నమ్మితి, రాశిగ సిరి సంపదలిచ్చి బ్రోవుమంటిని, రాశిగ సిరి సంపదలిచ్చి బ్రోవుమంటిని, ఓం హ్రీం శ్రీం యనుచు మదిని తలుచుచుంటిని, ఓం హ్రీం శ్రీం యనుచు మదిని తలుచుచుంటిని, ఆపదలట బాపవమ్మ అతివ సుందరి, స్థిరముగ శ్రీ కదిలియుండి వెలసితివమ్మ, ధరణిలో శ్రీరంగదాసుని దయను చూడుమా, బాలా త్రిపుర సుందరి గై కొను మహారతి, గానలోల జాలమెల దారి చూపుమా, గానలోల జాలమెల దారి చూపుమా, గానలోల జాలమెల
దారి చూపుమా. ఈ శుక్రవారం నేను ఇలా పూజ చేసుకున్నాను అమ్మవారికి. సింపుల్ పూజే, అలంకరణ అయితే అంతా ఇలా చేసుకున్నాను. ఇది ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. అలాగే మొన్న నేను తీసుకున్న 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఈరోజు అమ్మవారికి వేశాను నేను. మీరు చూసే ఉండుంటారు ఫోటోకి. మళ్ళీ రేపు ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మిమ్మల్ని అందరినీ కలుస్తాను. అంతవరకు ముందుగా అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్.